ఉదయకాలం మనము ఇదే భాగాన్ని ధ్యానించుకున్నాం. 17 నుంచి 19 వచనాలు ధ్యానించిన సమయంలో 18వ వచనం చివరిలో ఉన్నది మీరు ఎరుగుదురు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే 20-21 వచనాలు చదువుకున్నప్పుడు కూడా మీకు తెలియను అని అంటా ఉన్నాడు. ఈ మాటలు ఎవరంటున్నారు అంటే సువార్తికుడైన పౌలు పెద్దలతో మాట్లాడుతున్నారు. అనగా పెద్దలు సువార్తికులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను ఏలాగ నడుచుకున్నానో మీకు తెలిసి ఉండాల, మీరు నాకు చెప్పండి అన్నట్టుగా అన్నమాట. నేను ఎలాగ సేవ చేస్తున్నానో సాక్ష్యమిస్తున్నానో మీకు తెలిసి ఉండాల, మీరు నాకు చెప్పండి అన్నాడు. ఈరోజు సాయంకాలం మనము 22-23 వచనాలు ఒక భాగంగాను, 24, 25, 26 వచనాలు ఇంకో భాగంగాను, 24, 25, 26 కూడా చేరుస్తాను. అయితే 25 వచనాలు రెండవ భాగంగాను మనం చూడబోతున్నాం. ఈ రెండు భాగాల చివరిలో ఉన్న మాట ఏంటో చూడండి. నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను అంటే నాకు తెలియను. ఉదయకాలం మనం ఏం చూసుకున్నాము? మీకు తెలియను. ఈరోజు నాకు ఏమేమి తెలుసునో, నేను ఏమేమి తెలుసుకున్నానో పరీక్షించుకోవాలి. ఉదయకాలం మీకు తెలిసింది మీ నుంచి నేను వినగోరానమాట. ఇప్పుడు నాకు పరిశుద్ధాత్ముడు ఏమి చెప్పాడో, నాకేమి తెలుసునో కొన్ని విషయాలు మనం ఆలోచన చేయబోతున్నాం. తర్వాత 25వ వచనం చివరిలో కూడా చూడండి, నాకిప్పుడు తెలియను. సో ఉదయకాలం మీకు తెలిసిన విషయాలు అంటే మన విషయమై ఇతరులకు తెలిసిన విషయాలు, ఇప్పుడు మన విషయమై మనకు తెలిసిన విషయాలు ఆలోచన చేయబోతున్నాం. ఉదయకాలం విన్న వాటిని కొద్దిగా క్లుప్తంగా జ్ఞాపకం చేసుకొని ఈ సాయంకాలం 22 నుంచి 25 లేదా అవసరమైతే 26, 27 వచనాన్ని కూడా చూడబోతున్నాం. ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుంటూ మాదిరి అయిన నడక, మాదిరి అయిన సేవ అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మాదిరి అయిన సేవ చేసిన పౌరులు మాట్లాడిన మాటలు చెప్పుకుంటూ వచ్చాము. మాదిరి అయిన నడక మొట్టమొదటిగా మనకు అవసరం. సేవలో నడక ప్రాముఖ్యమైంది. రెండవదిగా సేవ చేయు విధానాన్ని గురించి ఆలోచించాం. ఈ సాయంకాలం 22-23 వచనాల్లో సేవకుని సిద్ధపాటు అనే మాట మీద, 24, 25, 26లో సేవా విధానము అనే విషయాలు మనం ఆలోచన చేయబోతున్నాం. సేవకుడు సిద్ధపాటు. సేవకుడు దేని కొరకై సిద్ధపడి ఉండాలి? ప్రసంగం కోసం కాదు. దేని కొరకు సిద్ధపడి ఉండాలో మనం 22-23 వచనాలు చూడబోతున్నాం. సేవా విధానం ఏంటో, సేవలో ఏ ఉద్దేశాన్ని కలిగి ఉండాలో 24, 25, 26 వచనాల్లో చూడబోతున్నాం. సేవకులు అంటే వారు స్వార్థ కొరకై ప్రత్యేకించబడిన సేవకులైనా కావచ్చు, సంఘములను కాయుటకు ఏర్పరచబడిన పెద్దలైనా కావచ్చు. అందుకే ఈ భాగంలో పెద్దలు సేవకులు కలిసి మిలేతులో వారు చేసే ఆలోచనలు మనం చూస్తున్నాం. పౌలు గారు మిలేతులో ఉన్నాడు. ఎఫెసు నుండి పెద్దలను పిలిపించాడు. పౌలు గారు ఎవరు? దేవుని సువార్త నిమిత్తమై ప్రత్యేకించబడిన వాడు. ఉదయంకుడి మాట చెప్పుకున్నాం. సువార్త సేవకులు అంటే సువార్త సేవ కొరకై ప్రత్యేకించబడిన వారై ఉండాలి. మరి వారు సేవ చేసేవాళ్ళు, సేవలో ముందుకు సాగేవాళ్ళు, సేవ చేయుచుండగా సేవించుచుండగా ప్రభు వారిని ఆ సేవ కొరకై ప్రత్యేకించమని చెప్తాడనమాట. సేవ చేస్తున్నారు. సేవ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు స్థానిక సంఘానికి చెప్పాడు, ఇదిగో ఫలానా వారు సేవ చేస్తున్నారు అంటే సంఘంలో బాధ్యత కలిగిన వారు, బహుశా పెద్దలు దాన్ని కాదని లేకపోయారు. వారు సేవ చేస్తున్నారు, వారు చేస్తున్న సేవ కొరకై ప్రత్యేకించండి అంటే వెంటనే కాదు, ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి అంటే బలమైన రీతిగా ప్రార్థన చేసి కొంతకాలం ప్రార్థన చేసి సేవ కొరకే వారిని ప్రత్యేకించారు, పంపారు. పలు స్థలాలకు వెళుతున్నారు.
పలు స్థలాల్లో సేవ చేస్తున్నారు. పౌలు గారు పలు స్థలాలకు వెళ్ళాడు. అందులో ఒక స్థలం ఎఫెస్కి వెళ్ళాడు. ఎఫెస్లో పనిచేశాడు. దాని వివరాలు అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. 3 ఏళ్ళు అక్కడ ఉన్నాడని మనం చూస్తున్నాం. 3 సంవత్సరాలకు సేవ చేశాడు. ఫిలిప్పీకి వెళ్ళాడు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో అక్కడ సేవ చేశాడు. కొరింథుకు వెళ్ళాడు. 18 నెలలు అక్కడ ఉన్నాడు, సేవ చేశాడు. ఉదయకాలం మనము ఆయన సేవ చేసిన స్థలాలలో ఏ రీతిగా చేశాడో కూడా మనం చూసుకున్నాం. కనుక సువార్త సేవ అంటే ఆ 3 స్థలాల గురించి మనం ఆలోచించినప్పుడు కన్నీటితో సేవ చేశాడని చూసుకున్నాం మనం. ఆయన జీవిత విధానం, ఆయన నడక ప్రాముఖ్యమైంది అనుకున్నాం. నేను మీ మధ్య కాలు పెట్టినానే, కాలు పెట్టిన తర్వాత అది కాలిపోలేదు. కొంతమంది కాలు పెడితే కాలిపోతుందని కూడా చెప్పుకున్నాం. మన మధ్య ఒక సేవకున్నాడు. ఆయన అన్నాడు, కాలు కాదన్నా, నీ చేయి పెట్టినా ఊరగాయ చెడిపోతుందని అన్నాడు. అందుకే స్పూన్ పెట్టి తీసుకోమంటారు తెలుసా నిన్ను అన్నాడు అన్నమాట. మనం చేయి పెట్టినా ఊరగాయలు చెడిపోతాయి. దేవుని పనులు కూడా చెడిపోతాయి. బైబిల్ గ్రంథంలో కట్టడము అనే పదాన్ని కొరింథీయులకు రాయబడిన 1వ పత్రిక 3వ అధ్యాయంలో చూస్తాం. ఎవడైనా నువ్వు దీని మీద బంగారు వెండి వెలగల్లా చేత కట్టిన ఎడలా అని చూస్తాం. కొంచెం క్రిందికి వస్తే దేవుని ఆలయమును పాడు చేస్తే అని కూడా ఉంది. పాడు చేయడం కూడా ఉంది. కట్టడము ఉంది, పడగొట్టడం కూడా, పాడు చేయడం కూడా ఉందన్నమాట. దేవుని మందిరమును పాడు చేయుట కూడా అనేది దేవుని వాక్యం. అది నీ ద్వారా కలగకుండా చూసుకోవాలి. దేవుని పని పాడు కాకూడదు, కట్టబడేదిగా ఉండాలి. కనుక కడుతున్నామా పడగొడుతున్నామా అని కూడా మనం ఆలోచించాలి. లేఖనాల్లో కట్టిన వారు ఉన్నారు, పడగొట్టిన వారు కూడా ఉన్నారు. కట్టేవారముగా మనమందరం ఉండాలని, ఆ పని కొరకే సువార్థకులైన వారిని దేవుడు ప్రత్యేకించమని సంఘాలకు చెప్పాడని, సంఘాలు కూడా ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని ప్రత్యేకించారని సంగతి మర్చిపోకూడదు. పెద్దలు కూడా ఏర్పరచబడిన వాళ్ళు. పెద్దల ఏర్పాట్లో కూడా పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు. అందులో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏర్పరచబడిన పెద్దలను ప్రభువుకు అప్పగించుట అని మాట చూస్తున్నాం. కనుక పెద్దలు ప్రభువుకు అప్పగించబడ్డారు, స్వార్థికులు కూడా ప్రభువుకు అప్పగించబడ్డారు. వీరిద్దరూ సేవకులే, సేవ చేస్తామన్నారు. సేవలో వారి నడక ప్రాముఖ్యమైంది అని, తర్వాత వారి సేవా విధానాన్ని గురించి ఉదయకాలం మనం చూసుకున్నాం. వారి నడకని గురించి వారుగా చెప్పవలసింది ఎదుటి వారు చెప్పాలనుకున్నాం. అందుకే ఇంకా ఈరోజు రేపు మనం ఇక్కడ ఉండగా మన ఎదుటి వారిని మనం ప్రశ్నించి, నా నడక ఎలా ఉందో దయచేసి మీరు నాకు తెలియపరచండి అని వారి ద్వారా మనము తెలియపరుచుకుంటే క్షేమకరంగా ఉంటుంది. కొన్నిసార్లు మన నడక మనకు తెలియదు. మీరు ఎరుగుదురు, వాళ్ళు ఎరుగుదురు, వాళ్ళని అడగండి. నువ్వంటే భయపడతారు కాబట్టి నువ్వు అడగకుండా చెప్పరు. ప్రేమపూర్వకంగా అడిగితే చెబుతారు. నా నడకల గురించి చెప్పండి, నా సేవా విధానాన్ని గురించి చెప్పండి అంటే చెబుతారు. వారి ద్వారా తెలుసుకుందాం. కనుక ఇతరుల ద్వారా మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఉదయకాలం మనం ఆలోచించాం. ఈరోజు సాయంకాలము మనము ఏ విషయాలు ఎరుగుదమో, ఎరిగినామో లేదో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సేవలో నడక ప్రాముఖ్యమైంది. కన్నీటితో నిందలను సహిస్తూ, శ్రమలు అనుభవిస్తూ, మనోవేదనను అనుభవిస్తూ, బహిరంగముగాను ఇంటింటను సువార్త ప్రకటించాలని, అలాగే నేను ప్రకటించాలని మీకు తెలియను అని పౌలు చెప్పిన మాటలు మనం చూచాం. సాయంకాలం సేవకుని యొక్క సిద్ధపాటు 22, 23 వచనాల్లో మనం చూడబోతున్నాం. 22, 23 వచనాలు. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధించబడిన వాడై యెరూషలేముకు వెళుతున్నాను. సేవకుడు ఆత్మయందు బంధించబడి ఉండాలి. అంటే పరిశుద్ధాత్ముని ద్వారా బంధించబడి ఉండాలి. సర్వసాధారణంగా పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముని మనమే బంధిస్తూ ఉంటాం. అంటే ఆయనకి ఏమీ స్వతంత్రత ఇవ్వము. మన ఇష్ట ప్రకారంగా పరిశుద్ధాత్ముడు కార్యాలు చేయాలి అని మనం కోరుతూ ఉంటాం. పరిశుద్ధాత్ముడు ఆత్మతో మాట్లాడుతూ పలానా పని చేయమంటే నేను అట్లా చేయను, ఇట్లా చేస్తాను,
అట్లా మాట్లాడు అంటే నేను అట్లా మాట్లాడను, ఇట్లా మాట్లాడతాను. నువ్వు తగ్గించుకోవాలి. పొద్దున చూశాను, సంపూర్ణమైన వినయం నీలో ఉండాలంటే నేను వినయం చూపను, అందరూ నాకు వినయం చూపాలా అని ఆయనకే నేర్పిస్తూ ఉంటాను. కానీ పౌలు అంటా ఉన్నాడు, నేను ఆత్మయందు బంధించబడి ఉన్నాను, పరిశుద్ధాత్ముడు నన్ను బంధించాడు, నా చేతులకు సంఖ్యలు వేశాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడికి తీసుకుపోతే నేను అక్కడికి పోతాను. పోతున్నానని నాకు తెలియదు అంటున్నాడు అన్నమాట. ఇది మనకు తెలియాల. మనం ఆలోచించవచ్చు, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నాడా, నేను పరిశుద్ధాత్ముని నడిపిస్తా ఉన్నానా? అందుకే ఎఫ్సి పత్రికలో 4వ అధ్యాయంలో 30వ వచనంలో ఆ దేవుని ఆత్మను దుఃఖపరచకుడి. మనం ఆయన నడిపిస్తూ ఉంటే వస్తాడు పాపం, అయితే ఏడ్చుకుంటూ దుఃఖపడుతూ వస్తాడు అన్నమాట. కానీ గుర్తుంచుకోండి, విమోచన దినము వరకు మీరు ముద్రించబడ్డారు అని ఉంది. విమోచన దినము వరకు ఆయన మనతోనే ఉంటాడు, ఏడుస్తానే ఉంటాడు, బాధపడుతుంటాడు, దుఃఖపడుతుంటాడు. అలా కాకుండా ఆత్మచేత మనం బంధించబడి ఆత్మచేత నడిపించబడితే ఆయనకు సంపూర్ణమైన స్వతంత్రత ఇచ్చిన వారమైతే సంపూర్ణమైన కార్యాలు మీలో నాలా అని చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. జార్జ్ వర్వర్ గారని గొప్ప భక్తుడు ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. ఆయన బ్రదర్న్ వాడు కాదు, కానీ అయితే బ్రదర్న్ వారి మీద గొప్పవాడైన విలియం మెక్డొనాల్డ్ గారితో కలిసి ఆయన సేవ చేసేవాడు అమెరికా దేశంలో. కొన్ని విషయాలు ఆయన అందరితో కలుస్తూ ఉంటాడు. అయితే వాక్య సంబంధమైన విషయాల్లో విలియం మెక్డొనాల్డ్ గారితో కలిసి ఉండేవాడు అన్నమాట. ఆయన వ్రాసిన ఒక మాట మనందరికీ హెచ్చరికగా ఉంటుంది. ఆయన అన్నాడు, నీవు నేను ప్రతి క్షణం ఆత్మచేత నడిపించబడుతున్నామా, మన శరీరము చేత నడిపించబడుతున్నామా అని పరీక్షించుకోవాలన్నాడు అన్నమాట. నిన్నటి దినము నేను ఆత్మచేత నడిపించబడి ఉండగలను, అయినా ఈరోజు శరీరము చేత నడిపించబడగలను. 1 గంట ముందు ఆత్మచేత నడిపించబడిన వాళ్ళు ఈ సమయంలో కూడా ఆత్మచేత నడిపించబడతారని గుడ్డిగా అనుకోవడానికి వీల్లేదు. ఈ సమయంలో ఆత్మచేత నడిపించబడుతున్నావా, శరీరము చేత నడిపించబడుతున్నామా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనము ఎరగాలి. అదే పౌలు గారు అంటా ఉన్నాడు, నేను ఇప్పుడు ఆత్మయందు బంధించబడిన వాడై వెళ్తున్నాను. ఆత్మ నన్ను బంధించాడు. నా చేతులకు, నా కాళ్లకు, నా నోటికి, నా కన్నులకు సంకెళ్ళు వేశాడు. నా ఇష్టానుసారంగా నేను పోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఆత్మ నన్ను ఎక్కడికి నడిపిస్తే అక్కడికే పోతాను. ఆత్మ నన్ను ఏమి చేయమని చెబితే నా చేతులు చేస్తాయి. పరిశుద్ధాత్మ నన్ను ఏమని మాట్లాడమని చెబితే ఆ మాటలే నా నోట్ల నుంచి వస్తాయి. పరిశుద్ధాత్ముడు దేనిని చూడమని చెబితే నా కన్నులు దానినే చూస్తాయి. ఈ మాటలు గట్టిగా మాట్లాడుతున్నాను, కానీ మాట్లాడడానికి నాకు భయం అవుతా ఉంది. మాట్లాడడానికి తగిన వాడనేనా అని కూడా అనిపిస్తుంది. అయితే నన్ను మాట్లాడమన్నారు, వాక్యం చెప్పన్నారు కాబట్టి చెప్తున్నారు. కానీ ఈ మాటలు పరీక్షించుకుంటే మన హృదయంలో ఒక భయం పుడుతుంది. ఆత్మ నడిపించకపోతే మనల్ని శరీరము నడిపిస్తున్నాడని గుర్తుంచుకోవాలి. శరీరేచ్ఛలు నడిపిస్తున్నాయి అని గుర్తుంచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు వినయంగా ఉండమని చెప్తాడు, సంపూర్ణమైన వినయం కలిగి ఉండమంటాడు. కానీ శరీరము వినయం కలిగి ఉండమంటాడా? లేదు. అందరూ నీకు వినయం చూపాలని కోరుకోని చెప్తాడనమాట. నువ్వంటే ఎవరు అనుకున్నావు నీకు తెలుసునా అని లేనిపోని తలంపులు మనలో పుట్టిస్తాడు. కనుక శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధంగా కోరుతున్నాయని గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. మనం ఎరిగిన మాటలే. గలతీ పత్రిక 4వ అధ్యాయము 29-30లో
ఒక చిన్న ఉపమానాన్ని గురించి చెప్తూ పౌలు గారు ఎట్లా అన్నాడు, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగో హింస పెట్టనో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. అనగా అబ్రాహాముకు పుట్టిన ఇద్దరు కుమారుల గురించి. శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఇష్మాయేలు, ఆత్మను బట్టి పుట్టినవాడు ఇస్సాకు. ఇస్సాకు ఇష్మాయేలును ఎప్పుడూ హేళన చేయలేదు, చూడండి. కానీ ఇష్మాయేలు ఇస్సాకును ఏం చేశాడు? హేళన చేశాడు. ఇష్మాయేలు ఇస్సాకుకు హింస కలిగించాడు. ఇస్సాకు ఎన్నడూ కూడా హేళన చేయలేదు, హింస కలిగించలేదు. మనలో ఎప్పుడైనా ఇతరులను హేళన చేసే తలంపులు కానీ, హేళన చేసే మాటలు కానీ, హేళన చేసే ఊహలు కానీ, హేళన చేసే క్రియలు కానీ కనపడ్డాయంటే మనము కూడా శరీరము చేత నడిపించబడుతున్నాము. ఆయనకు బాగా అయిందిలే అని అనిపిస్తే అది శరీరం చేత నడిపించబడుతున్నాం అంతే. ఇస్సాకు మనసు నీకు లేదు, ఇష్మాయేలు మనసే నాకుంది అని మనం గుర్తించాలి. శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగూ హింస పెట్టనో ఇప్పుడును అలాగే ఎవరిలో? నాలో అని మనం అనుకోవాలి. ఎవరిలో? నాలో జరుగుతున్నది. ఎవరిలో? మనలో. ఎవరిలో? సంఘాల్లో. ఏ సంఘములో? మీ సంఘంలో కాదేమో, మిగిలిన అన్ని సంఘాల్లో. ఒకవేళ నీలో కాదని నువ్వు అనుకుంటున్నావేమో, మిగిలిన వారిలో జరుగుతా ఉంది. దేవుడు నీతో మాట్లాడుతూ నాలో కూడా అట్లాగే ఉంది అనే గుర్తింపు నీకు కలిగితే ఏం చేయాలో 30వ వచనం చూడండి. ఇందుని గురించి లేఖనం ఏమీ చెప్పుచున్నది, దాసుని దాని కుమారుని వెళ్ళగొట్టండి, ఆ తలంపులు మీ మనసులో నుంచి తీసివేయండి, ఆ మాటలు మీ నోట్లో నుంచి తీసివేయండి, ఆ క్రియలు మీలో నుంచి తీసివేయండి, మీలో నుంచి వ్యక్తిగతంగా తీసివేయండి. సంఘముగా ప్రార్థించి ప్రభువుకు అప్పగించుకొని మీ అందరిలో నుండి, అనగా సంఘంలో నుండి ఆ తలంపులను ఆ క్రియలను వెళ్ళగొట్టండి. అబ్రహాముకు చాలా కష్టమైంది. వెళ్ళగొట్టాడా లేదా చెప్పండి? నాకు సరిగా వినపడడం లేదు. వెళ్ళగొట్టాడా? మళ్ళీ ఎన్నిసార్లు ఇష్మాయిల్ ఇంటికి తెచ్చుకున్నాడు? ఒకసారి తెచ్చుకోలేదు. అట్లయితే అబ్రహాం ఆత్మచేత నడిపించబడ్డాడా? శరీరం బట్టి నడిపించబడ్డాడా? ఆత్మచేత నడిపించబడ్డాడు. ఆత్మచేత నడిపించబడ్డాడు. ఆత్మచేత నడిపించబడ్డాడు. ఈరోజు చాలామంది ప్రశ్నిస్తున్నారు, ప్రాముఖ్యంగా ముస్లిమ్స్, ఇష్మాయిల్ మొదటి కుమారుడు కదండి. అవుననే చెప్పాలి, అవును కాదని చెప్పగలవా? మొదట పుట్టాడు కదండి, పుట్టాడు. మరి జ్యేష్ఠుడు కదండి, వారసుడు. అవునండి, కానీ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు? శరీరమును బట్టి పుట్టాడు. అంటే డామినేషన్ కుటుంబంలో ఇష్మాయిల్ది ఉండాలి. మన శరీర తలంపులు ఏవే ఉన్నాయో వీటన్నిటికీ డామినేషన్ అనేది ఉండుట సరే అని మనకు అనిపిస్తుంది అనమాట. మిగిలిన వాళ్ళు కూడా సరే అంటారు, నిజమే, అవును నువ్వు చెప్పేది నిజమేనన్నా, నిజమే. కానీ అయితే దాసుని దాని కుమారుని వెళ్ళగొట్టాల. నీకు అది ఇష్టం కావచ్చు, అబ్రహాంకి ఇష్టం కాలేదు పాపం, ఎంతో కష్టంతో దాసుని పిలిచినాడు, కుమారుని నీళ్ల బుడ్డని రెడీ చేశాడు, తీసుకొని పోయి బయట విడిచిపెట్టి వచ్చాడు. మరెన్నడు
ఎప్పుడు వచ్చాడయ్యా? అబ్రాహాము చనిపోయిన తర్వాత పాతిపెట్టడానికి వచ్చాడు. అబ్రాహాము ఆత్మను పాతిపెట్టడానికి వచ్చాడా, శరీరాన్ని? ఆత్మను పాతిపెట్టడమే లేదు, శరీరాన్ని పాతిపెట్టడానికి వచ్చాడంతే. ఫినిష్ అయిపోయింది. ఆయన మన తండ్రి, విశ్వాసులమైన మనకు తండ్రి. ఒకసారి ఆలోచన చేయండి. శరీరమును బట్టి నడిపించబడుతున్నామా, ఆత్మను బట్టి నడిపించబడుతున్నామా? పౌలు గారు అంటున్నాడు, నేను ఆత్మయందు బంధించబడిన వాడినై యెరూషలేముకు వెళుతున్నాను. ఆత్మయందు బంధించబడిన వాడినై యెరూషలేముకు వెళుతున్నాను. అక్కడ బంధకములు నా కొరకై కనిపెట్టుకుని ఉన్నాయి. ఒకవైపు ఏమో ఆత్మ బంధించాడంట, ఆత్మ బంధించి తీసుకుని వెళ్ళి ఈయన శరీరానికి బంధకాలు వేయిస్తున్నాడు. మళ్ళా ఆత్మే. ఎంత విచిత్రమో వచ్చాడు. మీకు తెలియదన్నా, మేము అక్కడికి వచ్చినామా ఇంక అయిపోయింది, మా పనేమి, మమ్మల్ని బంధించేస్తారు, మమ్మల్ని శ్రమ పెడతారు. మీరేమో ఆత్మీయత 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 అంటున్నారు. మేము ఆత్మకు లొంగినామా మాకు బంధకాలు శ్రమలు ఉంటాయని పరిశుద్ధాత్ముడే చెప్తున్నాడు. ఎంత విచిత్రం వచ్చాడు. పరిశుద్ధాత్ముడు బంధించి తీసుకొని పోయి నిన్ను బంధకాలకు అప్పగిస్తాను, నిన్ను శ్రమలకు అప్పగిస్తాను అని ప్రతిపక్షంలో పరిశుద్ధాత్ముడు మాకు చెబుతున్నాడో మాకు తెలియదు. మాకు తెలుసు, నువ్వు కూడా తెలుసుకోవాలి. నీవు ఆత్మచేత బంధించబడి, నేను ఆత్మచేత బంధించబడి నడిపించబడితే నాకు బంధకాలు శ్రమలు ప్రతి పట్టణంలో ఉంటాయి, ఎల్లప్పుడూ ఉంటాయి. ఉంటాయని తెలుసుకోవాలి. అదే ఆత్మీయ జీవితం. ఏమీ ఉండని స్థితికి నడిపిస్తానని దేవుడు చెప్పలేదు. లోకంలో మీకు చాలాసార్లు నేను చెప్తూ ఉంటుంది మాట, మీరు వినే ఉంటారు నా ద్వారా కూడా. లోకంలో మీకు మేలు కలుగున్నది యోహాను సువార్త 16వ అధ్యాయం 33లో దేవుడు రాసింది. ఎంత బాగుండేది. కానీ ఏం రాస్తాడు? శ్రమ కలుగును. శ్రమలుంటాయి, బంధకాలు ఉంటాయి. పరిశుద్ధాత్ముడు నిన్ను బంధించి, ఆత్మచేత నీవు బంధించబడితే బంధకాల దగ్గరికి శ్రమల దగ్గరికి తీసుకొని పోతాడు. చెప్తాడు కూడా, నేను నిన్ను బంధించాను, నీవు నా చేత నడిపించబడుతున్నావు. నీకు బంధకాలు శ్రమలు ఉంటాయి. ఎక్కడ? ప్రతి పట్టణంలో ఉంటాయి. తెలుసుకున్నావా? నాకు తెలియను, అందుకని పోవడం మానుకున్నానన్నా, అందుకని ఆ ప్రయత్నం విరమించుకున్నామన్నా. లేదు లేదు, విరమించుకోకూడదు, మానుకోకూడదు. ఆత్మచేత బంధించబడిన వాడవై ఆత్మచేత నడిపించబడాల. పరిశుద్ధాత్ముడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి పోవాలి. బంధకములు శ్రమల దగ్గర నడిపిస్తాడు. అయితే కొరింథీయులకు పత్రిక రాస్తూ విజయోత్సవముతో ఊరేగించే దేవుడు ఆయన అన్నాడు అన్నమాట. ఆయన ఊరేగడు, మనల్ని ఊరేగిస్తాడట. లోకంలో దేవుళ్ళు అనబడే వాళ్ళు ఊరేగుతారు, ప్రజలు భక్తులు ఆయన ఊరేగిస్తారు. కానీ ఈ దేవుడు మిమ్మును నన్ను ఊరేగిస్తాడు. ఎప్పుడంటే ఆత్మచేత మీరు నేను నడిపించబడితే, ఆత్మ యొక్క బంధకాల్లో మీరు నేను ఉంటే, మన చేతులు, మన కాళ్ళు, మన తలంపులు, మన ఊహలు, మన నోరు ఆయనకు అప్పగించి ఆయన చేత బంధించబడి ఉంటే, శరీరానికి బంధకాలు వేసినా, శ్రమలు వచ్చినా, వస్తాయని చెప్పినా, ప్రతి పట్టణములో ప్రతి స్థలములో విజయోత్సవముతో ఊరేగిస్తాడు ఆయన. సరే, ఊరేగింపు ప్రక్కన పెట్టండి. ఊరేగింపు కొరకు కాదు, కానీ ఆత్మయందు బంధించబడిన వారమై ఆత్మీయ యాత్రలో మీరు నేను ముందుకు సాగాలి. శరీర తలంపులు, శరీర ఆలోచనలు, శరీర క్రియలు, శరీర నడిపింపు ప్రక్కన పెట్టాలి. శరీర సంబంధమైన తలంపులు ఇచ్చేవాళ్ళు ప్రపంచంలో
కోట్ల కొలది మంది ఉన్నారు. ఆత్మీయ తలంపులు ఇచ్చేవాళ్ళు లేరు. నీకు కూడా బాధగా ఉంటుంది అబ్రహాం లాగా. కానీ గుర్తుంచుకోండి, అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి కారణం అదే. ఆత్మచేత బంధించబడ్డాడు. మనసు కష్టమైన దాసుని, దాని కుమారుని వెళ్ళగొట్టాడు, కానీ మరెన్నడూ దరిదాపనకు చేరనివ్వలేదు. మరెన్నడూ సమీపానికి రాలేదు. ఈయన వెళ్ళలేదు, వాళ్ళని రాణించుకోలేదు. జీవితకాలం అంతా ఆత్మచేత బంధించబడినవాడుగా జీవిత యాత్ర కొనసాగించిన అబ్రహాము వలె మీరు నేను మన జీవిత యాత్ర కొనసాగాలని నేర్చుకుంటా ఉన్నాం. ఇదే సేవకుడు సిద్ధపడవలసింది. ప్రసంగం కోసం కాదా, ప్రార్థనతో కాదా, అవి సిద్ధపడతావులే, కానీ ఆత్మచేత బంధించబడటానికి మనం సిద్ధపడాలి. ఆత్మచేత మన చేతులకు, కాళ్లకు, నోటికి, తలంపులకు సంఖ్యలు వేయించుకోవడానికి సిద్ధపడాలి. ఆత్మ ఎక్కడికి నడిపిస్తే వెళ్ళడానికి సిద్ధమైన మనసు కలిగి ఉండాలి. ఆత్మ నిన్ను నన్ను బంధిస్తానంటే బంధకాలకు సిద్ధపడి ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీకు నాకు శ్రమలు కలిగిస్తానంటే శ్రమలు పొందడానికి సిద్ధంగా ఉండాలి. కష్టమైన నాకు వద్దు అని అనకుండా ఇష్టపూర్వకంగా వాటిని మనం ఆహ్వానించాలి. అబ్బోయ్, చాలా కష్టమైన అనుభవం. చెప్పవలసి వస్తుంది కాబట్టి చెప్తున్నాను, కానీ కొన్నిసార్లు నాకు కూడా వద్దని చెప్దామా ఇవన్నీ అని అనిపిస్తుంది. ఆత్మచేత బంధించబోతాయి. నేను ఇప్పుడు ఆత్మచేత బంధించబడిన వాడినై వెళుతున్నాను. కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు చెప్తాడు నాకేం కలుగుతుందో, కొన్నిసార్లు తెలియపరుస్తాడు, కానీ కొన్నిసార్లు తెలియదు. అక్కడ ఏమేమి నాకు సంభవించినో తెలియదు. కొన్నిసార్లు తెలియకుండానే పోవాలా. అయితే ఆత్మచేత బంధించబడిన వారమని ఎన్షూర్ చేసుకొని వెళ్ళాల. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా నిత్యము ఈ పరీక్ష, ఈ ప్రశ్న వేసుకుంటా ఉండాల. నన్ను నడిపించేది శరీరమా, నన్ను నడిపించేది ఆత్మనా? శరీర తలంపులు నన్ను నడిపిస్తున్నాయా, ఆత్మీయత నన్ను నడిపిస్తూ ఉందా అని ప్రశ్నించుకొని జవాబు చెప్పుకొని మనం ముందుకు సాగాలి. అది సేవకులముగా స్వార్థికులు కానీ పెద్దలు కానీ సిద్ధపడాల్సిన విధానం అని మనము నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ భాగానికి వెళ్దాం. 24, 26 వచనాల్లో సేవా విధానం ఏంటి? ఆత్మలను బంధించబడిన వాళ్ళమే మనం వెళతాము. అయితే సేవా విధానం ఏమిటి? ఏ రీతిగా సేవించాలి ప్రభువును? అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును. సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడానికి పరిగెత్తాల. సాక్ష్యం ఇవ్వడానికి పరిగెత్తాల. శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు, ఆత్మ నడిపించినట్టుగా పరిగెత్తాల. శరీరము అనగానే ఇంకో మాట చెప్పాలనుకుంటాను. సంఘాల మధ్య బంధుత్వాలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. మా బంధువులన్నా అయిపోయింది. ఇంకో సంగతి చెప్పకూడదేమో కానీ అయితే చెబుదామని అనుకుంటా ఉన్నాను. కష్టమైతే మీ చెవులు మూసుకోండి. కులాలు కూడా ముందుకు వస్తున్నాయి. అందరూ కలుసుకుంటానే మనము అని కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అని అంటూ ఉంటారు. మనము అనగానే ఎక్కడ లేని ఆప్యాయత వస్తుంది. ఆత్మ పరిశుద్ధాత్మ నడిపింపు అన్నీ ప్రక్కకి వెళ్ళిపోతాయి. ఇక నేను వివరించడానికి కూడా బాగుండదు. ఎంతవరకు వాటితో మనం జోక్యం కలిగి ఉండవచ్చు, ఎంతవరకు ఉండకూడదు అని మీరే ఆలోచన చేసుకోవచ్చు. వ్యక్తిగతంగా ఆలోచన చేస్తూ ఆత్మచేత బంధించబడిన వ్యక్తి ప్రస్తుతం మన మధ్య ఉన్న ఈ విషయాల్లో ఏ రీతిగా కొనసాగాల?
దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవచ్చు. దేవుడు స్పష్టంగా చెబుతాడు, తెలియపరుస్తాడు. ఆత్మచేత బంధించబడడానికి, నడిపించబడడానికి సిద్ధపడదాం. ఆత్మచేత బంధించబడినప్పుడు కృపాసువార్తని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన పరిగెత్తమంటాడు. పరిగెత్తాలి. ఫిలిప్పీయులకు పత్రిక రాస్తూ పౌలు గారు 3వ అధ్యాయం 14 వచ్చినేమన్నాడు? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెడుతున్నాను. నడిచిపోతున్నాను కాదు, నిలిచిపోయాను అని కాదు, వెనక్కుపోతున్నాను అని కాదు, గురి యొద్దకు పరిగెడుతున్నాను. దేవుని సేవకులు ప్రభుదాస్ గారు కొన్నిసార్లు తమాషా మాటలు కూడా చెప్తా ఉంటారు మధ్యలో. అందరినీ వరుసగా నిలబెట్టి రెడీ 1 2 3 అంటే అందరూ పరిగెడుతున్నారంట. ఒకడు వెనక్కిపోతున్నాడు, పరిగెడుతున్నాడు. ఏమంటే నేను పరిగెడుతున్నా కదా అన్నాడు. ఎక్కడికి పరిగెడుతున్నా? గురి యొద్దక. దేవుడు నీకు ఇచ్చిన గురి ఏమిటో తెలుసునా? దేవుడు నాకు ఇచ్చిన గురి ఏంటో నేను ఎరుగునా? కృపాసువార్తను గూర్చి సిగ్గుపడకుండా సాక్ష్యమేమని దేవుడు చెప్తే దాని కొరకు పరిగెత్తకుండా చాలా 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 మటుకు పరిగెత్తేవాళ్ళున్నారు. సంఘాల మధ్య కూడా పేరు ప్రఖ్యాతుల కొరకు పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆధిపత్యాల కొరకు, లేదా నన్ను పెద్దగా చేయలేదే అనే ఆలోచన వెనక పరిగెత్తేవాళ్ళు ఉన్నారు. ఎంతగా పరిగెడతారంటే సంఘము పాడైపోయినా పర్లేదు, సంఘాలు ముక్కలైపోయినా పర్వాలేదు. అది గురి యొద్దకు పరిగెత్తడమా? ఆలోచించేయండి. కొన్నిసార్లు ఎందుకు నా సంఘంలో తొందర వచ్చిందంటే, ఆ సంఘంలో పెద్దల మధ్య పెద్దలుగా గుర్తించబడాలని అని కొన్నిసార్లు చెప్తా ఉన్నారు. మరి కొన్నిసార్లు అన్న అక్కడ క్యాస్టిజంని బట్టి వచ్చింది, ఇంకా ఏం చేయలేమన్నా అంటున్నారు కూడా అన్నమాట. అంటే మనం ఎక్కడ దాకా పోయినామో చూడండి, ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి దాకా వెళ్ళిపోయారు. మరి మన పరుగు గురి యొద్దకు ఉందా? ఆలోచించి. సంఘాల మధ్య ఈ రోజున్న పరుగు గురి యొద్దకు ఉందా? పౌలు గారు ఆ భాగంలో మాట్లాడుతూ, నేను గురి చూడని వారి వల్ల పరిగెత్తుట లేదు. గురి చూడాలి. దేవుడు మనకు పెట్టిన గురి ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన గురి ఏంటి? నీ దృష్టి ఆ గురి మీద ఉందా? మరి ఇంకా వేరే వాటి మీద ఉందా? నీ దృష్టి దేవుడు నీకు చూపించిన గురి మీద ఉందా? గురి తప్పినావా? ఇంగ్లీష్లో తమాషగా ఈ మిస్డ్ ది బస్ అంటూ ఉంటారు అన్నమాట. టయానికి వచ్చే బస్సు పోగొట్టుకుంటే ఏం చేస్తాం? ఏం చేయలేం. గురి లేని పోరాటంలో ఉన్నారు కొద్దిమంది. పరిగెడుతున్నారు. అయితే వెనక్కు పరిగెత్తే వాళ్ళు కొద్దిమంది, మెల్లగా పరిగెత్తే వాళ్ళు కొద్దిమంది, పరుగుపోయి నడకలాగా ఉండేవాళ్ళు కొద్దిమంది, నడక కూడా ఆగిపోయి నిలిచిపోయిన వాళ్ళు కొద్దిమంది, పడిపోయిన వాళ్ళు కొద్దిమంది. పడిపోయిన మిమ్మును నన్ను చూచి అపవాది నవ్వుతా ఉన్నాడు, అతిశయిస్తున్నాడు. నేనే పడగొట్టానంటున్నాడు. ఆ సంఘములో సమస్యలు నేనే తెచ్చినానంటున్నాడు. ఆ సహోదరుల మధ్య సమస్యలు నేనే తెచ్చినాను. నా శత్రువా, నా మీద అతిశయించవద్దు అని బైబిల్లో ఉంది. కానీ శత్రువు అయిన సైతాను మన మీద అతిశయిస్తూ ఉన్నాడు, మన సంఘాల మీద అతిశయిస్తూ ఉన్నాడు. నిన్ను బట్టి అతిశయిస్తున్నాడు, నన్ను బట్టి అతిశయిస్తున్నాడేమో. నేను ప్రశ్నించుకోవాలి, పరిస్థితులు చక్కదిద్దుకోవాలా, సరి చేసుకోవాలా. అదే ఆత్మచేత నడిపించబడుతున్నానా,
నేను ఇప్పుడు ఆత్మ వల్ల బంధించబడినవాడై వెళుతున్నాను అని చెప్పగలమా? నిత్యం ఆ రీతిగా చెప్పగలిగే వాళ్ళగా ఉండాలని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటైన నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను. ప్రభువు నీకేమైనా పరిచర్య అప్పగించాడా? ఉదయకాలం దైవజనులు మాట్లాడుతూ పరిచర్య వరములు అని చెబుతూ, అనగా కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం మాట్లాడుతూ పరిచర్యని వరములని అక్కడ ఉన్నాయి. పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి అనే మాటలు వారికి జ్ఞాపకం చేశారు 12వ అధ్యాయం 4వ వచనంలో. ప్రభు మనకిచ్చిన పరిచర్య ఏమిటి? దాన్ని తుదముట్టించాలి, నెరవేర్చాలి అని ఆశ మనకుందా? దాన్ని నెరవేర్చే విషయంలో, పరిచర్యను తుదముట్టించే విషయంలో ప్రాణము కూడా ప్రియముగా ఉండకూడదు. కొంతమందికి పదవులు ప్రియంగా ఉన్నాయి, మరికొంతమందికి ప్రసంగమిస్తే చాలు కానీ మర్చిపోతారు. ప్రసంగాలు ప్రియంగా ఉన్నాయి, కానీ ప్రభువు నీకు అప్పగించిన పరిచర్య ఏమిటో ఎరుగుదా? ఎంతవరకు ఆ పరిచర్య నెరవేర్చడానికి ముందుకు సాగుతా ఉన్నావో, ముందుకు సాగావో ఆలోచన చేస్తున్నావా? 25వ వచనం చూడండి. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు మీ మధ్య సంచరించుచుంటిని. ఒక చిన్న ప్రశ్న. నిన్న ఉదయం చాలామంది వచ్చారు, కొంతమంది మొన్న రాత్రే వచ్చారు, మొన్న సాయంకాలం వచ్చారు. మొన్న సాయంకాలం నుంచి ఇప్పటిదాకా సుమారుగా 2 దినాలైంది. మీ మధ్య దేని గురించి మీరు ప్రకటించుకున్నారు, మాట్లాడుకున్నారు? ఆలోచన చేయండి. ఆ సంఘం అట్లుందన్నా, ఈ సంఘం ఎట్లుందన్నా, ఆ సహోదరు అట్లా ఉన్నాడు, ఈ సహోదరు అట్లా ఉన్నాడు. మనల గురించి మనం ఆలోచించుకున్నామా? మనల గురించి మనం మాట్లాడుకున్నామా? దేవుని వాక్యాన్ని గురించి ప్రకటించుకున్నామా? దేవుని రాజ్యముల గురించి ప్రకటించామా? ఇక్కడ గురించి కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించే ప్రకటన చేస్తామన్నాం. ఆలోచన చేయండి. ఏ ప్రకటన లెక్కలన్నీ మానేయాలి. దేవుని రాజ్యమును గురించిన ఏకైక ప్రకటన మనలో ఉండాలి. సమాధాన సంబంధమైన మాటలు ఉండవచ్చు, అది వేరే సంగతి. కీడు కలిగించేవి కాదు. క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనాలు పలకవచ్చు, క్షేమాన్ని కలిగించేవి పలకవచ్చు. మన పలుకు, మన ప్రకటన మనం ఆలోచించాలి. ప్రకటన ఒకటే, అది దేవుని రాజ్యమును గురించిన ప్రకటన అయి ఉండాలి. దేవుని రాజ్యం గురించి ప్రకటించు, నేను మీ మధ్య సంచరించుచుంటిని, సంచరిస్తున్నాను. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. మన మీద నాకు తెలియను, నాకు తెలియదు అని చెప్తున్నాడు అన్నమాట. ఈయన వెళ్ళిపోతున్నాడు, ఇంకా మళ్ళా ఎఫెసుకి వస్తాడని దేవుడు ఆయనకు చెప్పలేదు. కనుక మీరెవరు నా ముఖము చూడరు, ఇంకా మీ ముఖము నేను చూడను అని నాకు తెలుసు. అదే అధ్యాయంలో బంధించబడతాడు. నెక్స్ట్ అధ్యాయంలో 21లో బంధించబడి 28 దాకా ఆయన విడుదల పొందలేదు అపోస్తల కార్యాల్లో. సరే, చరిత్రలో తర్వాత కొద్ది కాలం విడుదల పొందాడని, ఇంకా చాలా ఫ్రాన్స్ వాటికి వీడికి వెళ్ళాడని, రోము కూడా వెళ్ళాడని చరిత్రలో నేర్చుకుంటాం. కానీ ఎఫెసుకు వచ్చాడని మాత్రం ఎక్కడలేదు. ఆయన దృష్టంతా దాని మీదనే ఉంది. నా పరుగు కడముట్టించుడయందు తుదముట్టించుడయందు నా ప్రాణం ఎంత మాత్రం నాకు ప్రేమైందిగా ఎంచుకోను. నడకను కాపాడుకున్నాడా? కాపాడుకున్నాడు. 28వ అధ్యాయానికి మీరు వస్తే రోముకు ఆయన తీసుకువెళ్ళారు, కానీ ఆయన గురించి కాగితాలు కానీ ఫిర్యాదు చేసిన వాళ్ళు కానీ ఎవరు రాలేదంట. నీ విషయమై మాకే ఫిర్యాదులు రాలేదే,
ఏమీ కంప్లైంట్స్ లేవే. కానీ రూమ్లో నువ్వు ఉంటాను అనేది ఉండు, సొంత ఇంట్లో ఉండు, అద్దె కట్టుకుంటా ఉండు, నీ యొద్దకు వచ్చే వాళ్ళందరికీ సువార్త చెప్పవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. అక్కడే ఉన్నాడు, 2 ఏళ్ళు ఉన్నాడు. తన యొద్దకు వచ్చే వారందరికీ ఏ ఆటంకం లేకుండా సువార్త ప్రకటించాడు. దేవుడు ఆయనకు అప్పగించిన పరిచర్య నెరవేర్చాడు. మళ్ళా ఎఫ్సీల ముఖం చూడాలనుకోలేదు, విడుదల ముందు వెళ్ళిపోవాలనుకోలేదు. ఫేలిక్స్ గారు గవర్నర్ వచ్చాడు, ఈయన మాటలు విందామని. 24వ అధ్యాయంలో అపొస్తలుల కార్యాల్లో సువార్త చెప్పాడే కానీ నన్ను విడిపించమని అడిగిన వాడు కాదు. 26వ అధ్యాయంలో ఫేస్తు గవర్నర్ గారు, అగ్రిప్ప గారు ఈయన పిలిపించి మాట్లాడినారు. మీలో ఏమీ నేరం లేదే, కావాలంటే మేము విడిచిపెడతామంటే విడిచిపెట్టమని అడగలేదు. అగ్రిప్ప రాజుతో మాట్లాడుతూ అగ్రిప్ప రాజా, మీరు ప్రవక్తలు నమ్ముతున్నారు కదా అన్నాడు. ఆయన నవ్వి, ఇంత సులభంగా నువ్వు క్రైస్తవం చేద్దామనుకున్నావా అన్నాడు. 26వ అధ్యాయం 24, 26 వచ్చి చూస్తాం మనం. సులభంగానో దుర్లభముగానో, ఈ బంధకాల్లో తప్ప, ఈ శ్రమల్లో తప్ప అందరూ నావలే ఉండాలని కోరుతా ఉన్నారు. పరుగు కడముట్టిస్తున్నాడే కానీ తన శరీరానికి బంధకాలు పోవాలని కోరుకున్నవాడు కాదు. ఆత్మచేత బంధించబడిన వ్యక్తి ఎప్పుడు ఆత్మీయ విషయాలనే ఉంటాడు, ఆత్మీయ తలంపులే ఉంటాయి. తనకు బంధకాలను అయినాయి, తనకి వస్తాం కలిగేదని, తనకు శ్రమలు వస్తాయేమో, తనకి వస్తుందేమో, అట్లా ఆకపోతే బాగుండు, ఇలాంటి తలంపులు ఉండవు. పరిశుద్ధాత్ముడు ఏమి చెబితే అదే చేస్తూ ఉంటాడు. పౌలు గారి జీవితంలో ఆయన అదే చేశాడు. నేను ఇక్కడికి ఆపేస్తాను. కొద్ది నిమిషాలు మనం అందరం మౌనంగా ఉందాం, కళ్ళు మూసుకుందాం. ఆత్మచేత బంధించబడి ఉన్నామా? శరీరం చేత బంధించబడి ఉన్నామా? గురి యొద్దకు పరిగెడుతున్నామా? గురి తప్పి ఉన్నామా అనే ప్రశ్నలకు జవాబును వెతుకుదాం. ఒక 2 నిమిషాలు మనమందరం మౌనంగా ఉందాము. అందరము కళ్ళు మూసుకుందాం, నేను కూడా కళ్ళు మూసుకుందాను. ఆత్మచేత బంధించబడినవాడు తనకు అవమానం కలుగుతుందేమో అని, శ్రమలు వస్తాయేమోనని, బంధకాలు వస్తాయేమోనని దేవుణ్ణి కూడా అడగడు. నాకు తెలియదు అన్నాడు. తెలుసుకోవాలని ఆశ కూడా అనట్లేదు. అయితే ఒకటి మాత్రమే, నేను ఆత్మచేత బంధించబడి ఉన్నాను అని హీ మేడ్ ష్యూర్. బంధించబడిన వాడే వెళ్తూ ఉన్నాడు, ఆత్మచేత నడిపించబడతా ఉన్నాడు. ఈరోజు మీరు నేను ఆ రీతిగా నడిపించబడుతున్నామేమో. నడిపించబడతా ఉంటే మంచిది, సంతోషం. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడా, మీరు నన్ను బంధించండి, నా తలంపులకు తాళమేయండి, నా నోటికి తాళమేయండి, నా చేతులకు సంఖ్యలు వేయండి, నా కాళ్ళకు సంఖ్యలు వేయండి, ఆత్మచేత నన్ను నడిపించండి, ఆత్మచేత నన్ను బంధించండి. శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేయడానికి నేను ఇష్టపడుతున్నాను. దాసిని అనగా శరీరాన్ని బట్టి పుట్టిన ఆ కుమారుణ్ణి నేను వెళ్ళగొట్టడానికి ఇష్టపడుతున్నాను. మరెన్నడూ అలాంటి తలంపులు నాలో రాకుండా సహాయం చేయండి. నేనెన్నడూ శరీర అభిప్రాయాలు సమీపించకుండా సహాయం చేయండి. అబ్రహాము వలె జీవించినంత కాలం దాసికి దాని కుమారునికి అనగా శరీరానికి, శరీర సంబంధమైన ఇచ్చలకు నేను దూరంగా ఉండడానికి సహాయం చేయండి అని చిన్న ప్రార్థన చేసుకుందాం.
సువార్థికుడు పెద్దలు కలిసిన మిలేతులోని సభలో వారి మధ్యకు వచ్చిన తలంపులు ఇవే. మన మధ్య కూడా ఉండవలసిన తలంపులు ఇవే అని మనము నేర్చుకుంటా ఉన్నాం.